ఈస్టర్ పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ త్రిదిన ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. వాక్య పరిచర్యలోకి వెళ్ళే ముందందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని శరీరం నుంచి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సర్వీసుల యొక్క అభిషేకం, ఆత్మ సర్వీసుల యొక్క నడిపింపు మనందరికీ ఉంటాయి. అందరూ రెండు చేతులు పైకెత్తి పట్టుకుని ఒక్క నిమిషం ప్రభుని ఆరాధిస్తూ ఆత్మ సర్వేశ్వర మాలోనికి వేయించేసినట్టు మమ్మల్ని అభిషేకించట్టు తన నుంచి ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచయం మనం ప్రారంభించుకుందాం. ఒక నిమిషం నా కోసం కూడా ప్రార్థన చేయి. మా ఫాదర్ గారు ఆశీర్వదించి ఆయన ద్వారా ప్రభువా మీరే మాతో మాట్లాడని తండ్రి ఎంచుకుంటూ ప్రార్థించి. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, మన యొక్క మతంలో, మన యొక్క విశ్వాసంలో మన రెండు ముఖ్యమైన పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. ఒకటి క్రిస్మస్ పండుగ, ఇంకొకటి ఈస్టర్ పండుగ. అందరికీ తెలిసినట్లు ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ఈ పండుగకు సిద్ధపడేటువంటి రోజులు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ ముందు 25 రోజులు, దాన్ని ఆగమన కాలం అంటాం. ఈస్టర్ పండుగ ముందు ఉన్నటువంటి 40 రోజులు, 45 రోజులు వస్తాయి. ఈ కాలాన్ని శ్రమల కాలం అంటాం, పాస్కాహిత కాలం అంటాం, అనుగ్రహ కాలం అంటాం. అంటే ఈ అనుగ్రహ కాలంలో దైవుని యొక్క అనుగ్రహం పొందడానికి ఈస్టర్ పండుగ అంటే ప్రభుని యొక్క మరణ పునరుత్థానంలో పాలుపంచుకోవడానికి మనం ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడేటువంటి రోజులు. ఇంచుమించు ఆ 40 రోజులు అయిపోయి ఈస్టర్ పండుగ దగ్గరలో ఉన్న త్రిదినాలు. అంటే ఈ త్రిదినాలు అంటే మీరు ఆ పీఠం కింద ఉన్నటువంటి బొమ్మ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. అక్కడ కడరాత్రి భోజనం, అది పరిశుద్ధ పెద్ద బేస్తవారం రోజున, గురువారం రోజు పవిత్ర వారంలోని గురువారం రోజున మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇటు పైకి చూసినట్లయితే అక్కడ 4 బొమ్మలు మీకు కనపడుతుంది. ఒకటేమో ప్రభుని యొక్క జనం, తర్వాత పైన చూసినట్లయితే గత్సమేన తోటలో ప్రార్థన, సెంటర్లోనేమో ప్రభుని యొక్క మరణం, తర్వాత ఆ పక్కేమో ప్రభుని యొక్క ఉత్థానం, ఇంకా పైన చూసినట్లయితే ఆత్మ సర్వీసుల యొక్క రాకడ. ఇవన్నీ కూడా మన యొక్క మతంలో చాలా ముఖ్యం. ఒక విధంగా చెప్పాలంటే ఈ 3 రోజులు మనం ఈ విషయాలు మనం జ్ఞాపకపరుచుకుంటూ దైవ కృపను పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందరినీ కూడాను ఈ 3 రోజుల యొక్క పండుగ, లేకపోతే ఈస్టర్ పండుగ, ప్రభుని యొక్క మరణం, ఉత్థానం, ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి రోజున ప్రత్యేకంగా ఆత్మతో మీరు నింపబడాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ తెలిసినట్లు ఈ తపస్సు కాలంలో, పాస్కాయిత కాలంలో 40 రోజుల పాటు దీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి దీక్షా సహోదరి సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఇంకెక్కువగా వాళ్ళొక ప్రత్యేకమైన డ్రెస్సు ధరించి రోజు ఉదయం సాయంత్రం ఎక్కువగా ప్రార్థనలో ఉంటూ ఆ ప్రభు శిలువ దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలు మనం అందరం అయినప్పటికీ వాళ్ళు ఇంకా కనిపించే రీతిలో ఉంటూ ఉన్నారు. వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాను. భగవంతుడికి కొంచెం దగ్గర అయ్యారు లేదా అవుతూ ఉన్నారు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. దీనికి కానీ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ పరిశుద్ధ వారాన్ని మనం మ్రానుకొమ్మల ఆదివారంతో మనం ప్రారంభమైన పోయిన ఆదివారం. అదేమిటి అంటే క్రీస్తు ప్రభు మరణం ముందు యెరూషలేము నగరంలోనికి ప్రవేశించినటువంటి ఆ సమయంలో ఆనాటి ప్రజలు వాళ్ళకు తెలియకుండానే ఆత్మ ప్రేరణ వలన ప్రభుని హోసన్నా అని చెప్పి ప్రభుని ఆహ్వానించారు. అది మనం పోయిన ఆదివారం మనం జరుపుకున్నాం. మన చేతిలో కూడా మట్టలు పట్టుకొని, ఆకులు పట్టుకొని ప్రభుకు స్వాగతం పలికాం. మన జీవితంలోనికి మన స్వాగతం పలకాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు నేను హెచ్చరించాను. ఈనాడు ఈ పెద్ద బేస్తవారం రోజున ఈ 3 రోజులు పవిత్ర వారంలో ఈ సంవత్సరంలో ఎన్నో వారాలు ఉన్నప్పటికీ కూడాను ఈ ఒక్క వారాన్ని పవిత్ర వారం అంటారు. ఎందుకు అంటే మన యొక్క విశ్వాసంలో పరిశుద్ధమైనటువంటి ఆ ఆధ్యాత్మిక విషయాలను జరుపుకునేటువంటి వారం కాబట్టి. దీనిలో మొట్టమొదటిగా ప్రభుని యొక్క కడరాత్రి భోజనం పెద్ద బేస్తవారం రోజున, గురువారం రోజున సాయంత్రం మనం జరుపుకుంటూ ఉన్నాం. శిష్యుల యొక్క పాదాలు కడగడం, తర్వాత గురుత్వాన్ని స్థాపించడం, సప్రసాదాన్ని స్థాపించడం, ప్రేమ ఆజ్ఞను మనకి ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ధ్యానించాం. తర్వాత రోజు ప్రభుని యొక్క మరణం,
దాన్ని మనం గుడ్ ఫ్రైడే అంటాం, శుభ శుక్రవారం. ప్రభు మన కోసం మరణించినటువంటి రోజు. దీన్ని శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని అనడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క మరణం ద్వారా మీరు నేను మనందరం కూడా రక్షించబడ్డాం ప్రియమైన సహోదరి. దీన్ని మనం గమనించుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంఘటన ద్వారా మనం రక్షించబడ్డాం. మనం పాపాలు క్షమించబడి ప్రభుని యొక్క బిడ్డలుగా, ఆది తల్లిదండ్రులు చేసిన పాపాలను క్షమించి మనందరినీ కూడా ప్రభు తన యొక్క బిడ్డలుగా మళ్ళీ ఆహ్వానిస్తూ స్వీకరించారు. అందుకే ఆయన రక్షకుడు అయ్యాడు. తన యొక్క శిలువ, పెద్ద శిలువ మనకు కనబడుతుంది. ఆ శిలువ మరణం ద్వారా ప్రభు వేదనతో కూడినటువంటి, బాధతో కూడినటువంటి, వర్ణించలేనటువంటి అంత కష్టకరమైనటువంటి ఆ శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించారు. తన యొక్క ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా చింతించారు మన కోసం ప్రియమైన సహోదరి సహోదరులారా. దీన్ని మనం జరుపుకుంటున్నాం ఈ పెద్ద శుక్రవారం రోజున. తర్వాత వచ్చినట్టయితే శనివారం సాయంత్రం మాకు ఆలయంలో దీక్ష సహోదరి సహోదరులు విరమించుకునేటువంటి, ఆ దీక్షను విరమించుకునేటువంటి సాంఖ్యం ఉంది. సాయంకాలం చీకటి పడే ముందు ఉంటుంది శనివారం. వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళకు ప్రార్థన చేస్తూ, అయితే వాళ్ళ యొక్క దీక్ష రాత్రి జరగనున్నటువంటి 10:30కి జరగనున్న ఆరాధనతోనే ముగించేది. వాళ్ళు ముగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రార్థనను మనం ఏమంటామంటే పాస్కా జాగరణ. దానికి చాలా ప్రత్యేకమైన ప్రార్థనలోనే అందరికీ అలవాటే. చక్కగా దానిలో పాలు పంచుకోండి. దేవునికి ఆశీర్వాదం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఈ విధంగా ఈ పండుగలన్నీ కూడా దేనికి అంటే మన యొక్క విశ్వాసంలోని మర్మాన్ని, విశ్వాసంలోని ఆ పునాదిని ఏమిటి అని చెప్పి మనం గుర్తించుకుంటూ దేవునికి దగ్గర అవ్వడం. దీన్ని మనం సొంతం చేసుకొని మనం ఇంకా కొంచెం విశ్వాసంలో. అందుకనే పౌలు గారు అంటారు, యేసు ప్రభు ఉత్థానుడు కాకుండానట్లయితే మన యొక్క విశ్వాసం వ్యర్థమని. ప్రభుని యొక్క ఉత్థానమే మన యొక్క విశ్వాసానికి పునాది. ప్రభు ఉత్థానుడు అయ్యాడు కాబట్టే మనం రక్షించబడ్డాం. కాబట్టి ఈ సందర్భంలో ఈ ప్రేక్షకులు, ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, జీకే టీవీ ప్రేక్షకులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రియమైన బిడ్డలారా, మీకందరి ఆలయంలో ఉన్నటువంటి మీకందరికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కువగా పొందాలని నేను ప్రతి విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈస్టర్ పండుగ గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటూ ఉన్నాను. ప్రభు దర్శనాన్ని ఇచ్చినప్పుడల్లా గమనించినట్లయితే మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం, మీకు శాంతి కలుగును గాక. ఈ అత్యాధునిక ప్రపంచంలో మనకు కరువు అయింది కూడా అదే. 2000 సంవత్సరాల క్రితం కాదు, ఇంకా రాను ఇంకెక్కువగా అది మనకు కరువు అవుతుంది, ఇంకా దూరం అవుతుంది. ఒక ప్రక్క నాగరికత పెరుగుతున్నప్పటికీ ఇంకొక ప్రక్క శాంతి, సంతోషం, సమాధానం, హ్యాపీనెస్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రభు కనిపించినప్పుడు, దర్శనం ఇచ్చినప్పుడు, శిష్యులకు ఇచ్చినప్పుడు మొట్టమొదటి మాట ఏంటంటే పీస్ బీ విత్ యూ అన్నారు. మీకు శాంతి కలిగిన కాక. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసిన గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. మనకి అందరికీ కూడా మనం కొంచెం భయంతో ఉంటూ ఉన్నాం. నాగరికత పెరుగుతూ ఉన్నప్పటికీ కూడాను భయం పెరుగుతుంది. మనం ఈ సిట్యువేషన్ని ప్రభు చేతిలో సమర్పించుకుందాం. ప్రభువా, నీకు అన్నీ సాధ్యమే, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభువా, దేశ నాయకుల యొక్క ఆత్మలకు మీరు ప్రవేశించి వాళ్ళు శాంతిని, సమాధానాన్ని నెలకొల్పడానికి ప్రభా మంచి ఆలోచన, వాళ్ళ స్వార్థాన్ని తీసివేసి ప్రభా ప్రపంచాన్ని నువ్వు ఆశించిన విధంగా నడిపించేటువంటి గొప్ప కృప ఆ బిడ్డలందరికీ దయచేసి ప్రార్థిద్దాం. మనం కూడా మన యొక్క చుట్టుపక్కల సంతోషంతో శాంతి స్థాపకులుగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే మీకు ఇచ్చేటువంటి ఈస్టర్ పండుగ పాస్కా పండుగ సందర్భంగా ఇచ్చేటువంటి సందేశం. ప్రియమైన బిడ్డలారా, మిమ్మలను మీ కుటుంబాలను ఆ ఉత్థానుడైన ప్రభు ఆశీర్వదించాలని, దేవుని యొక్క సంతోషంలో, సమాధానంలో మనం వర్ధిల్లాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఈస్టర్. అదేవిధంగా పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అందిస్తూ సెలవు తీసుకుంటాం.